హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మాన్స్టోపీ ఛానల్. నేను ఈరోజు మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సెలబ్రిటీ ఇమేజ్ వర్సెస్ బిగ్ బాస్ పుష్. ఒకప్పుడు సెలబ్రిటీ అంటే సినిమా హీరోలు, లేకపోతే పొలిటీషియన్స్, లేకపోతే బిజినెస్ మెన్స్ అలా ఉండేది. ఎప్పుడైతే రాను రాను ఈ డిజిటల్ యుగం స్టార్ట్ అయిందో సెలబ్రిటీ యొక్క ఇమేజ్ కూడా మారిపోయింది. ఇవాళ రేపు ఈ రియాలిటీ షో విన్నర్స్ కూడా సెలబ్రిటీస్ అవుతున్నారు. మినిమం టైర్ టు హీరోకు ఉన్నంత ఇమేజ్ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అండ్ ఒకప్పుడు సినిమా 100 డేస్ ఆడితేనే గొప్ప అని ఉండేది. తర్వాత 100 సెంటర్స్లో ఆడితే గొప్ప అని ఉండేది. ఇప్పుడు వారం ఆడితే చాలు గొప్ప, 100 కోట్లు కలెక్ట్ చేస్తేనే గొప్ప అనే స్థాయికి మనం వచ్చేసాం. అయినప్పటికీ ఇలాంటి బిగ్ బాస్ లాంటి రియాలిటీ షోస్ జెన్యున్ పీపుల్స్ని, సెకండ్ లైఫ్ కోరుకునే వాళ్ళని, అన్ని దారిలో మూసుకుపోయే యంగ్స్టర్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది. సో దయచేసి ఇలాంటి బిగ్ బాస్ షోస్ని మనం కూడా ఎంకరేజ్ చేయాలి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే బిగ్ బాస్ షోకి వచ్చే సెలబ్రిటీ ఇమేజ్ చాలా షార్ట్ టర్మ్ ఎక్స్పైరీ ఉంటుంది, సీజన్ టు సీజన్ మధ్యలోనే. ఇలాంటి టఫ్ కాంపిటీషన్ నుండి తక్కువ ఎక్స్పైరీ ఉండే సెలబ్రిటీ ఇమేజ్ సంపాదించడం కోసం ఆల్మోస్ట్ 90 to 100 డేస్ డిఫరెంట్ స్టేంజర్స్, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ అందరూ కలిసి పోటీ పడతారు. అలాంటి ఇమేజ్ కల్టివేట్ చేసే ప్రయోగశాలే బిగ్ బాస్. ఇక స్ట్రైట్ టు ద పాయింట్కి వస్తే, ఈ బిగ్ బాస్ ఇమేజ్ కోసం ఈ సీజన్లో చాలామంది ట్రై చేశారు. ఫేడ్ అవుట్ అయిన స్టార్స్, కొత్తగా వచ్చిన స్టార్స్ అండ్ కామన్ మ్యాన్స్ యాజ్ వెల్. సో క్లైమాక్స్కి వచ్చింది కథ, ఎవరు విన్నరు అనే సిచ్యువేషన్కి వచ్చేసింది. సో మీరు దయచేసి పాయింట్ టు పాయింట్ ఆలోచించి ఓటేయండి. అంతకుముందు హీరోయిన్ ఏ లాంగ్వేజ్ నుంచి వచ్చేది, హీరో మాత్రం తెలుగు వాళ్ళు అయి ఉండేవాళ్ళు, సీరియల్ అయినా సినిమా అయినా. ఇప్పుడు హీరోయిన్ కూడా అదర్ లాంగ్వేజెస్ అండ్ హీరోలు కూడా అదర్ లాంగ్వేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ సీజన్ కప్పు కొట్టింది నిఖిల్, ఈజ్ ఎ కన్నడ పర్సన్. కనుక అక్కడ ఆఫర్ లేక కాదు, ఇంకోటి కాదు. తెలుగు ఆడియన్స్ ఎవరైనా ఆదరిస్తారు, ఎవరినైనా లేపుతారు, వాళ్ళకి సిగ్గు శరం ఏమి ఉండదు, లాంగ్వేజ్ ఫీలింగ్ ఏమి ఉండదు అన్న దీంతోనే వాళ్ళందరూ మంచిగా రాణిస్తున్నారు. కానీ మన తెలుగు వాళ్ళకి ఇంకెక్కడ దిక్కు మొక్కు ఏమి ఉండదు. వాళ్ళు ఎవరు ఎంకరేజ్ చేయరు, ప్రొడ్యూసర్లే కాదు ఆడియన్స్ కూడా ఎంకరేజ్ చేయరు. సో మీరు దయచేసి ఓటు వేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వేయండి. వీలైనంతలో తెలుగు వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఈ సీజన్లో దయచేసి తెలుగు